డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠీ తిథి రాత్రి 12:01 వరకు, తదుపరి సప్తమి తిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 1:32 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 12:43 వరకు, తదుపరి ధ్రువం యోగం. కౌలవకరణం పగలు 11:33 వరకు, తైతులకరణం రాత్రి 12:01 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 2వ పాదంలో పగలు 11:14 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 5:42 నుండి ఎల్లుండి ఉదయం 7:22 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుండి సాయంత్రం 4:10 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం ఉదయం 11:15 చంద్రాస్తమయం రాత్రి 10:46 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:28 వరకు. గుడిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. యమగండం ఉదయం 7:51 నుండి 9:15 వరకు. రేపు స్కంద షష్ఠి. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. దీనినే కుక్కి సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసం చేయటానికి, ప్రత్యేక ఉత్సవాలు జరపటానికి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటానికి అనుకూలం. రేపు చంపా షష్ఠి, మార్తాండ భైరవ జయంతి. డక్కన్ పీఠభూమి ప్రాంత రాష్ట్రాలలో రేపు చాలా ముఖ్యమైన పండుగ. మార్గశీర్ష మాసంలో షష్ఠీ తిథి శతభిష నక్షత్రం కలిసి ఉన్న రోజు చంపా షష్ఠి వ్రతం జరుపుకోవటానికి ప్రశస్తమైనది. మణి, మల్ల అనే 2 రాక్షసులను సంహరించడానికి శివుడు మార్తాండ భైరవ రూపంలో రేపు ఉద్భవించాడు అని భక్తుల విశ్వాసం. మార్తాండ భైరవుణ్ణి దక్కన్ పీఠభూమి ప్రాంత రాష్ట్రంలో ఖండోబాగా పిలుస్తారు. మానసిక వ్యాధులతో, భ్రమ, భ్రాంతి లక్షణాలతో బాధపడుతున్న వారు, తమ మీద దుష్ట ప్రయోగాలు జరిగాయని భావించే భక్తులు వాటి నుండి బయటపడటానికి రేపు ఖండోబా మార్తాండ భైరవ రూపంలో శివుణ్ణి పూజిస్తారు. రేపు మాస శ్రవణావ్రతం. విష్ణుమూర్తి భక్తులు ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల విశ్వాసం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు తెల్లవారుజామున 5:26 నుండి ఎల్లుండి ఉదయం 11:08 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 20:58 చేరుకోవడంతో రేపు ఉదయం 8:22 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ మహాపాత కాలాల్లో చేసే మంత్ర జపాలు, ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాస శూన్య తిథి రేపు రాత్రి 12:01 నుండి శుక్రవారం రాత్రి 12:15 వరకు ఉంటుంది. మార్గశీర్ష మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శుక్ర సప్తశలాక భేద రేపు రాత్రి 1:32 నుండి ఎల్లుండి ఉదయం 7:51 వరకు ఉంటుంది. శుక్రగ్రహం విశాఖ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.